హాయ్ అండి. వినాయక చవితి ఎలా జరుపుకున్నారు? మేమైతే ఇలా జరుపుకున్నాము. ఇలాగా స్వామివారికైతే అలంకరించుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాము. మా పూజ అయిన తర్వాత కింద అపార్ట్మెంట్‌లో లాస్ట్ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా మేము పెట్టుకున్నామన్నమాట. 2 అపార్ట్మెంట్స్ కలిపి చక్కగా ఇలాగ సెల్లార్‌లో పెట్టామండి. అందరం కోసం పంతులు గారి కోసం అయితే వెయిట్ చేస్తున్నామన్నమాట. ఇక సామాన్లన్నీ రెడీగా ఉంచుకొని అక్కడ డెకరేట్ చేసి ఉంచారు. ఇవైతే మీషోలో తీసుకున్నానండి. దీపాలు పెట్టుకోవడానికి కుందులన్నమాట. స్టెప్స్ ఉంటాయి కదా, అవి చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్‌కే వచ్చాయి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇన్వైట్ చేయండి. ఆవాహయామి నీరాజనం సమర్పయామి. నీరాజనమనంతరం శుద్ధాచమనే. మొదటి రోజు పూజ అయితే స్వామివారికి పూర్తయింది. మన స్వామివారు అయితే కొల్లు తీరున్నారనమాట. 3 రోజుల పాటు అపార్ట్మెంట్లో స్వామివారిని ఉంచుదామనేసి అనుకుని చక్కగా ప్లాన్ చేసుకున్నాం. చూసారు కదా, పిల్లలదే కదండి హడావుడి పండగ అంటే. తన పేరు ఝాన్సీ, నేనైతే సహస్ర అనమాట. ఇద్దరు కూడా ఇలా నించొని స్వామివారి దగ్గర హడావుడి చేస్తున్నారు. మంచి ఫ్రెండ్స్ అండి వీళ్ళిద్దరు కూడా. ఇక మన స్వామివారు అయితే ఇది 2వ రోజు అనుకుంటా. లక్ష్మీవారం నాడు స్వామివారు ఇలా కూర్చున్నారు. ప్రసాదాలు అవి కూడా తీసుకొచ్చి పెట్టాము. ఓం కేశవ స్వహ నారాయణ సోమాధవాయ స్వహ గోవిందాయ మహావామనాయ మహారుషికేశాయ మహాపద్మనాభాయ మహాసంకర్షణాయ మహాప్రద్యుమ్నాయ మహానారసింహాయ మహాజనార్దనాయ నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వాసన చూసి పూర్వం నుంచి వెనక్కి చేసుకోండి. ఉత్తిష్టంతో బుద్ధి సాచాయతే భూమి వాక్యతే శమ విరోధినా బ్రహ్మకర్మ ముక్కు పట్టుకోండమ్మా. ఓం భూ स्वर्पकर्णाय नमः. ओम भैरवाय नमः. ओम स्कंदपूर्वजाय नमः. ओम विघ्नराजाय नमः. ओम विनायकाय नमः. ओम द्वैमात्राय नमः. ओम द्विमुखाय नमः. गोदेवस्य धीमहि धियो नः प्रचोदयात्. ऋत्वं तर्तेन पश्चिञ्चामि अमृतमस्तु अमृतवस्त्रणमसि. రెండు చేతులు కూడా ఇలా చూపిస్తున్నారు. ओम प्राणाय स्वः. ओम अपानाय स्वः. ओम ज्ञानाय स्वः. ओम उदानाय स्वः. ओम समानाय स्वः. ओम ब्रह्मण्ये स्वाहा. स्वामी भक्तार नहीं लेना चाहिए. मध्य मध्य पानी समर्पयामि. हाथों प्रक्षालयामि. पादों प्रक्षालयामि. सुखासने समर्पयामि. आधिपतये नमः. नैवेद्यं समर्पयामि. नैवेद्यानन्तरं ताम्बूलम्. अघोरेः द्योतघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वभ्यः नमस्ते सर्वरूपेभ्यः. ओम श्री महागणाधिपतये नमः. कर्पूरनीराजनं समर्पयामि. नीराजनमनन्तरं शुद्धाचमनीयं समर्पयामि. अष्टमी चंद्र विभ्राजा दलितस्तर शोभिता मुख चंद्र कलंकावा मुखनाभि विशेषक वदन स्वर मांगल्य गृह तोरण चिल्लिका वक्र लक्ष्मी परिवाह चलन्नयना बलोचना नव चंपक पुष्पावा नासा दंड विराजिता तारा कांति तिरस्कार नवविक्रम ब्रह्मस्य పూజ ముగిసిన తర్వాత పారాయణం చేశామండి. పారాయణం అయిన తర్వాత కోలాటం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. కోలాటం ఇక్కడ గవర్జగేపాలెంలో వెంకటలక్ష్మి గారు అయితే నేర్పుతున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చి తను కూడా పిల్లలందరినీ తీసుకొచ్చి చక్కగా చేయించారు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉన్నది. లాస్ట్ ఇయర్ వినాయక ఉత్సవాలు అనమాట పెట్టాం కదండి లాస్ట్ ఇయర్ కూడా. అయితే ఈరోజు ఈ గురువు గారికి రావడం అవ్వలేదు. అందువల్ల పిల్లల్ని చక్కగా వెళ్ళండమ్మా అని చెప్పేసరికి పిల్లలందరూ ఎంతో చక్కగా తయారయ్యి నీట్‌గా వచ్చారనమాట. చూస్తున్నారు కదా! అమ్మ ఎక్కడి నుంచి వచ్చారంటే అంత చక్కగా సమాధానం
వీళ్ళందరికీ నేర్పుతున్న గురువు గారికి, అలాగే ఈ పిల్లల్ని ప్రోత్సహించి ఈ కళలను నేర్పుతున్న తల్లిదండ్రులు కూడా నిజంగా అభినందనీయులు. వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీదా శ్రీరానగర్. ఇంతలో మన చీఫ్ గెస్ట్ రమణమ్మ గారు వచ్చారు. ఎవ్రీ ఇయర్ రండి సరదాగా అనేసరికి వస్తారనమాట. ఎందుకంటే మనకి రోజు సరదాగా ఉండే వాళ్ళందరితో కూడా మనం పిలుచుకోవాలి కదండి. మరి మా బుడ్డమ్మ ఓ పక్క నుంచి ఇక్కడ తెగ హడావిడి చేసేస్తుంది. పండగ అంతా తందేనమాట. వచ్చిన వాళ్ళందరికీ హాయ్ చెప్పుకుంటూ చక్కగా అది కూడా డ్యాన్స్ చేసేస్తానంటుంది ఊరికన. ఇలాగో మా సాయి కూడా హాయ్ చెప్పారు. ఈ పక్క నుంచి సంతోష్ గారు, తను కూడా యూట్యూబర్ అనమాట. ఇలాగా పిల్లలందరూ చక్కగా పక్కన డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇలా పక్క సందడిగా మన వాళ్ళందరూ నించొని చూస్తూ ఒకరికొకరు కలిసి ఇలాగా చేసుకుంటాం కదండి పండగలు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ టైంలోనే అందరూ బహుశా కింద దిగి ఇలా ఒకరికొకరు సందడిగా కలిసిమెలిసి పండగలు చేసుకుంటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మామూలు టైంలో అయితే కొద్దిగా కలవడం కష్టం అండి. అంటే ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి బిజీ వాళ్ళదనమాట. కానీ ఇలాంటి పండగల టైంలో అందరూ కూడా ఎంతో టైంని కేటాయించి పాపం అందరూ కూడా డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ టైంని ఇలాగా స్పెండ్ చేశారనమాట. ఆ 3 రోజులు అయితే 4వ రోజు అయితే మేము వినాయకుడి నిమజ్జనం చేసాము. ఆ నిమజ్జనానికి కూడా అందరం పార్టిసిపేట్ చేసి నెక్స్ట్ సండే అవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఎంతో బాగా జరిపామండి. ఆ వీడియో అయితే దీని తర్వాత వస్తుందన్నమాట. అది కూడా కొద్దిగా అలా షూట్ చేయడం జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమానికి అయితే మన ఇంటి దగ్గర ఉన్న ఫ్లాట్స్లో వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాము. ఆ రోజు ఈ కార్యక్రమంతో పాటు సాయంత్రం టిఫిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసమని చెప్పి అలాగా వాళ్ళందరినీ కూడా పిలిచాము. వాళ్ళందరూ చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. వచ్చి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఈ పిల్లలైతే ఇలా గోడ మీద కూర్చొని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారనమాట. చక్కగా కూర్చున్నారు అక్కడ.
ఇక టిఫిన్ల కార్యక్రమాలకు వస్తే ఇడ్లీ, పూరి, వడ పెట్టామన్నమాట. 3 చట్నీలు కూడా ఇచ్చారండి. బాగున్నాయి టేస్ట్ అయితే. వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా సరిపోయాయి కూడా. దగ్గర 70 మెంబర్స్కి అయితే ఆర్డర్ ఇచ్చాము. కానీ ఇంకా ఎక్కువ మంది తిన్నారండి ఆ రోజైతే. అందరికీ కూడా చక్కగా సరిపోయినాయి. ఇలా జరిగిందండి ఈరోజు కార్యక్రమం అయితే. చాలా చక్కగా ఎంతో బాగా జరిగింది. అందరూ వచ్చి ఎంతో బాగా పార్టిసిపేట్ కూడా చేశారు. పిల్లలు చూసారు కదా ఎంత హుషారుగా వచ్చి ప్రోగ్రామ్ అయితే చేశారో. అలాగే మన అపార్ట్మెంట్లో పిల్లలు కూడా ఎంతో బాగా పార్టిసిపేట్ చేశారు. మా జున్ను అయితే ఇంకా నేను డ్యాన్స్ వేస్తాను అంటుంది. అలాగే మరి వీడియో కనుక నచ్చితే వెళ్తూ ఒక లైక్ చేసి కొద్ది కామెంట్ చేయండి. ఎలా వీడియో ఉన్నదో మీరు పెట్టిన కామెంట్ వల్లే కదా నేను వీడియో బాగా చేస్తున్నానో లేదో తెలుస్తుంది. మీ యొక్క ప్రోత్సాహాన్ని నాకు అందిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వచ్చే వీడియో అయితే నిమజ్జనం వీడియో. ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ ప్రతి పిల్లలకి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట. కానీ ఆ వీడియో కోసం నేను తీయలేనట్లుంది. ఆ వీడియో క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయి. నేను మన్నాడు శనివారం కదండి, సప్తశనివార వ్రతంలో భాగంగా 6వ వారం పూజ అనమాట ఇది. అలాగా యాడ్ చేశాను ఇదే వీడియోలోని. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం మంగళం. హరి ఓం. గోవింద గోవింద.